నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జంతు ప్రేమికులు మనలో చాలా మంది ఉన్నారు. రోడ్డు మీద జంతువులు గాయపడినా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించినా చాలా మంది చూస్తూ ఊరుకోలేరు. తమ వంతు సహాయం చేసి రక్షించాలని అనుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఒక యువకుడు కూడా అదే చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా పోతవరం గ్రామంలో 3 సంవత్సరాలుగా ఓ శునకం పాతపేట చెట్టు జేరి పరిసరాల్లో చాలా ఇబ్బందిగా తిరుగుతూ ఉండేది. ఇక చాలా రోజులుగా ఆ కుక్క అలాగే దీనస్థితిలో ఉంది. ఆ కుక్కని దారిన పోయేవాళ్ళు ఎంతో మంది చూస్తూ వెళ్లిపోయారే తప్ప ఎవరూ పట్టించుకోలేదు. అసలు కుక్కకి ఏం జరిగిందంటే, గుర్తు తెలియని కొందరు కుక్కని ప్లాస్టిక్ తాడుతో కట్టేయడం వల్ల దాని మెడకు ఉరిలా మారి బిగుసుకుపోయింది. దాంతో మెడంతా కోసుకుపోయి దానిపై చర్మం తొలిగి చాలా దీనస్థితిలో తిరుగుతూ కాలం వెళ్లబోస్తూ జీవిస్తూ ఉంది ఆ శునకం. అంత దీనస్థితిలో ఉన్న కుక్కను వందల మంది చూస్తూ వెళ్లారే తప్ప ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. అయితే కుక్కని గమనించిన కొత్తపేటకు చెందిన పెన్నాడ శ్రీనివాసరావు చెల్లించిపోయాడు. ఎలాగైనా ఆ కుక్కని కాపాడుకోవాలని తన స్నేహితులకి తెలియచేశాడు. అలా చెప్పగానే కొందరు నవ్వుకున్నారు, మరికొందరు లైట్ తీసుకున్నారు. కానీ ఇంకొందరు మిత్రులు ఆర్థిక సాయం చేశారు. దీంతో శ్రీనివాసరావు డాగ్ స్నాచర్ని విజయవాడ నుంచి రప్పించి మరీ ఆ కుక్కకి ట్రీట్మెంట్ ఇప్పించాడు. మెడ లోపలికి బిగుసుకుపోయిన ప్లాస్టిక్ వైర్ను తొలగించారు. ఆ మూగజీవి బాధను అర్థం చేసుకొని తన మంచి మనసును చాటుకున్న శ్రీనివాసరావును పలువురు అభినందించారు. అదే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామం. ఇప్పుడు మీరు వీడియోలో చేసిన కుక్క మేము చాలాసార్లు చూసాం. అది అటు ఇటు తిరుగుతా అసలు ఎవరికి దొరికేది కాదు, పట్టుకున్నామని దొరికేది కాదు. కానీ మా ఫ్రెండ్ పోతవరం గ్రామ వాస్తవులు పెన్నాడ శ్రీనివాసరావు చాలా ధైర్యం చేసి రెస్క్యూ టీము అతని నెంబర్ సంపాదించి అతను తీసుకొచ్చి మరీ కట్ చేయించి కుక్కకి చాలా రిలీఫ్ కలిగించారు. అది కుక్క ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, అది హెల్దీగా తిరుగుతుంది. అది పనిచేసిన అతనికి చాలా కృతజ్ఞతలు. మరి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామం అండి. మా ఊరిలో రోడ్డంపై వెళ్తుంటే చికెన్ దగ్గర ఒక కుక్క కనిపించింది. మెడంతా గాయమైపోయి ఉంది. ఏంటా గాయమైపోయి ఉందని దగ్గరికి వెళ్ళి చూసేపటికి ప్లాస్టిక్ వైరు కట్టేసి ఉంది. సుమారు 2 అంగుళాల లోతుగా బిగిసిపోయింది కుక్కకి. అక్కడ ఎంక్వైరీ చేశాను, ఏంటి ఇలా ఉంది పరిస్థితి అంటే, చిన్నప్పుడు ఎవరో కట్టి వదిలేశారన్నారు. అయితే అది ఏ విధంగానైనా దాన్ని కట్ చేయించాలని నేను మా ఫ్రెండ్స్తో చెప్పి దాని పేరు ఆపరేషన్ బైరో అని పెట్టి సరదాగా లోకల్గా పేరు మేము ఆపరేషన్ మొదలుపెట్టాం. ఏలూరు శ్రీ లలిత మేడం గారని ఆవిడని అడగగా భీమవరం రాజు అని కుర్రను పంపించారు. ఆయనతోటి మా ఫ్రెండ్స్ మేము ఆ తాడుని కట్ చేయించి దానికి ఒక పునర్జన్మించినట్టు చేసామన్నమాట. తర్వాత ఈ ఆపరేషన్లోనూ పాల్గొన్నది, నాతో పాటు సహకరించింది. నాకు మామూలుగా దాన్ని పట్టుకుంటాకి ప్లస్ ఆర్థికంగా కూడా సహకరించారు. సుభద్రపాలు ముందుర్తి రాజేష్, పినుమొక్క జాన్సన్, దొండపాటి వీర్రాజు వీళ్ళు ఆర్థికంగాను ప్లస్ దాన్ని పట్టుకుంటా కూడా సహకరించారు. నేను అనేది ఏంటంటే, కుక్కలకి ప్లాస్టిక్ తాడు బైండింగ్ వైర్లు అవి కట్టేసి వదిలేయకండి. అవి కట్టేసి మనం బాగానే ఉంటాం. అవి తర్వాత ఆ విరిగి పీక్ కూసుకుపోయి చాలా నరకయాతన అనుభవిస్తాయి. అదంతా మనకి చాలా చాలా పాపం కూడా తగులుతుంది. వేరే చెప్పాలంటే దాని గురించి జంతువులు స్వేచ్ఛగా వదిలేయండి, లేకపోతే కొట్టుకులాగట్టు గొలుసుతో కట్టుకుని సంఖ్య ఇంటిగా పెంచుకోయండి. భూతదయ కలిగి ఉండాలని మా విజ్ఞప్తి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.